భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షులు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రతి ఒక్కరికి కూడా శుభ సోమవారం. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఉన్నా చక్కగా నంబర్స్ కి కాల్ చేయండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజు అరుదైన రుద్రాక్ష కూడా చూపిస్తారు కాబట్టి చక్కగా ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం మనందరికీ కలుగుతుంది కాబట్టి చక్కగా లైన్ లో ఉండండి. అలాగే అయిన వాళ్ళు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గురుగారు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం గురుగారు? ఓ చిన్న కథ. ఎప్పుడులాగే ఒక సామ్రాట్, అంటే ఆయన చేతి కింద బోల్డంత మంది సామంత రాజులు ఉంటారు. చక్రవర్తి ఒకరోజు యుద్ధం చేయించి వస్తున్నాడు. వస్తూ ఉంటే కోటకి దగ్గరగా, ఇంటికి దగ్గరగా, తన మందిరానికి దగ్గరగా వెళ్ళాలనుకున్నప్పటికీ ఆ గేటుకి దగ్గరలోకి వచ్చేటప్పటికి తనకి తెలియకుండా తన గుర్రం ఒక సాధువును తాకింది. ఆయన కింద పడిపోయాయి. ఆయన పాత్ర కూడా కింద పడిపోయింది. అయ్యయ్యో, పెద్ద ఆయన్ని, సాధువుని, ఒక ఆధ్యాత్మికవేత్తని అనవసరంగా తొందరపాటుతనంతో చూసుకోకుండా ఆయనకి తాకించాను అని చెప్పి తగిన దగ్గరికి వెళ్ళి పైకి లేపి, మహానుభావ ఏం కావాలి నీకు అని అడిగితే, ఏమొద్దు, దీంతో నా పాత్రని కొంచెం నింపు అంటాడు. అంతే కదా, నిండిపోద్ది అంటాడు. కాదు, విలువైన వాటితో నింపు. అంతే కదా, డబ్బు బంగారం ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. నీ పాత్ర ఎంత ఉంది? చిన్న పాత్ర అని చెప్పి తీసుకొచ్చి ధనాగారంలో ఉన్న వాళ్ళని పిలిపించి ఈ సంగతి చూడమంటాడు. సో అదంతా ఓ చిన్న ప్యాకెట్ వేస్తే అయిపోద్ది అనుకుంటాడు. తీసుకొస్తారు. ఏమి వేసినా అది నిండట్లేదు. డబ్బు వేస్తున్నారు, అది ఫిల్ అవ్వట్లేదు. బంగారం వేస్తున్నారు, అది ఫిల్ అవ్వట్లేదు. ఏం చేసినా, వజ్ర వైడూర్యాలు ఏం చేసినా రాజుకి చక్రవర్తికి ఏమీ అర్థం కావట్లేదు. అరే ఏంటి మహాయ, అది ఉన్నది ఇంత, ఆ బొచ్చు ఎంత ఉంటుంది, ఇంత ఉంది, దాంట్లో ఏం వేసినా నిండట్లేదు, ఏం సంగతి ఇది చెప్పి ఆశ్చర్యపోతుంటాడు. సరే అందరు ఇదే పని మీద ఉండండి అంటాడు. 1 by 1 అది బిల్డింగ్ కట్టినప్పుడు ఇటుకలు మోస్తారు అలాగా క్యూ, అట్లా తీసుకొస్తూనే ఉన్నారు, ఇందులో పోస్తూనే ఉన్నారు. అదే ఆ గ్యాప్ చూపిస్తూనే ఉంటుంది. ఎంత పోసినా పానకాల స్వామికి పానకం పోస్తే వెళ్తున్నట్టు అది వెళ్తూ కనిపిస్తూనే ఉంటుంది. సరే ఏం అర్థం కాదు. మొత్తం మధ్యాహ్నానికి రాజు దగ్గర ఉన్న సంపద మొత్తం, అంటే ఫిజికల్గా ఉన్న సంపద మొత్తం తీసుకొచ్చి ఇచ్చేసారు, అందులో పోసేశారు. ఏమీ అవ్వట్లేదు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇలా కాదు అని చెప్పేసి చెప్తాడు, ముందే చెప్తాడు, నువ్వు ఇది నింపాలని అనుకుంటే నింపితే కానీ నేను వెళ్ళను, నిండితే కానీ నేను వెళ్ళను అంటాడు. నింపే పంపిస్తానంటాడు. ఎంత చూసినా ఏమి మాట ఇచ్చాను, అది నింపి పంపిస్తానంటున్నాడు. అవ్వట్లేదు, ఇది నా ప్రెస్టేజ్ అని చెప్పి దేశంలో ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించింది. ఎవరి దగ్గర ఏ సంపద ఉన్నా ఖరీదైనవి అవి తీసుకొచ్చి వేయండి, ఇది నా ప్రెస్టేజ్, రాజుగారి చక్రవర్తికి సంబంధించింది. ఇది చాటింపు వేస్తే అందరూ వాళ్ళ దగ్గర ఉన్న విలువైన తీసుకొచ్చి అన్నీ అందులో పోస్తుంటారు. అన్నీ అందులో పోస్తుంటే ఎంత పోసినా నిండట్లేదు, ఏమైనా నిండట్లేదు. సాయంత్రానికి అది కూడా అయిపోద్ది. ఇక తెచ్చేవాడు ఎవడు లేడు, ఖాళీగా కనిపిస్తుంది. తన దగ్గర అయిపోయినాయి, ఉన్న జనం దగ్గర అయిపోయినాయి. అప్పుడు అడుగుతాడు, మహానుభావ ఏమైంది, ఇదేమిటి అని చెప్పి కాళ్ళ మీద పడిపోతాడు. నాకు అర్థం కావట్లేదు, ఏ సంపద ఇచ్చినా ఇది నిండట్లేదు, నువ్వు సామాన్యుడు కాదు, ఏమైంది, అసలు ఈ పాత్ర ఏంటి, ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి, ఏం మర్మం ఉంది, ఏం మ్యాజిక్ అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు చెప్తాడు, ఇది మ్యాజిక్, మర్మము, మంత్రము కాదు నాయన, ఇది నీ మనస్సు, ఇది నీ మనస్సు, నీ తాపత్రయం, నీ తపన. ఎన్ని రాజ్యాలు కొల్లగొట్టినా, ఎంత సంపద పోగు చేసినా, ఇంకా 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 కావాలన్న నీ కోరిక ఈ పాత్ర. సో ఒక్కసారి ఈ ఫిజికల్, అంటే భౌతికపరమైనటువంటి ఆలోచనల నుంచి ఒక్కసారి, అంటే మెటీరియలిస్టిక్ అవుట్లుక్ నుంచి ఒక్కసారి ఆధ్యాత్మికత వైపు నీ మనసుని పోనివ్వు. ఒక్కసారి ఈ సమయంలో భగవద్ధ్యానం చేయి. కొంత ఇది చేస్తున్నావు, కొంత సమయం ఆయనకు కూడా కేటాయించు, మంచి పనులకు కేటాయించు. నీకు లోపల ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తృప్తిపరచు, దాన్ని తృప్తిపరచు. అది భగవన్నామంతో అది తృప్తి చెందుతుంది. జన్మ సాఫల్యం చేసుకో అని చెప్తారు. చాలామంది కట్ చేస్తే చాలామందికి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, వాళ్ళ లోపలున్న పాత్ర ఎప్పటికీ నిండదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అలాగే ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉంచండి, కానీ కొంత మనకంటూ ఈ శరీరంతో పాటు కొన్ని తీసుకొచ్చి ఆయన మీద ధ్యాస ఉంచండి. ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం బాగుంటుంది. ఎంతసేపు ఇవే కాదు, ఇది అవసరమే, బతకాలంటే ఇవి కావాలి, కానీ కొంత సమయం అయితే కేటాయించండి. ఖచ్చితంగా అది మంచి జరగడానికి. అంటే ఇప్పుడు విదేశాలు వెళ్ళినప్పుడు మనం కరెన్సీ తీసుకెళ్తాం, అమెరికా వెళ్తే డాలర్స్ తీసుకెళ్తాం,
లండన్ వెళ్తే పౌండ్స్ తీసుకెళ్తాం, యూరప్ వెళ్తే యూరోస్ తీసుకెళ్తాం. అలా ఎక్కడికి వెళ్తే అదే కరెన్సీ తీసుకెళ్తాం. ఇక్కడ మన పని అయిపోయిన తర్వాత పైకి వెళ్తాం. అక్కడ కరెన్సీ అవసరం నువ్వు బతకాలంటే. సో పుణ్యం అనేటువంటి కరెన్సీ ఇక్కడ నువ్వు స్టోర్ చేయగలిగితే అక్కడ పనికి వస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు కరెన్సీ ఎలాగైతే తీసుకెళ్తావో ఈ కరెన్సీ కూడా నీకు అవసరం కాబట్టి ఈ పనిలో కూడా కొంత సమయం కేటాయించు అని చెప్పి ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇది మన అందరికీ సంబంధించింది. ఓకే, బాగుంది గురుగారు. కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. ఓకే, మాట్లాడండి గురుగారితో. నమస్కారం. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి. నవంబర్ 18th నవంబర్ 1976. ఏం చేస్తున్నారండి? నేను ప్రైవేట్ స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్ పనిచేస్తున్నాను. హై స్కూల్ 6 to 10. వెరీ నైస్ అండి. థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. టీచింగ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నిటికీ ఒకటి. ఇది దశమే కృష్ణ ఏదో డెవలప్మెంట్ అన్న పదం వాడారు. ఏం డెవలప్మెంట్ అండి? ఎకనామిక్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల. ఇది దశమే కృష్ణపక్షం. ప్రాబ్లం కూడా ఉందండి. ఎలాంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి? కిడ్నీ స్టోన్స్ ఉన్నది. ఇది కన్యా రాశి. లెఫ్ట్ ఇయర్ అనేది పూర్తిగా చెడిపోయింది సార్. ఎడమ చెవి పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్ చేశారు, సక్సెస్ కాలేదు. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అండ్ డిస్క్ ప్రాబ్లం. డిస్క్ ప్రాబ్లం చూడండి, దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. ఒకవేళ ఒకళ్ళ దగ్గర కాకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నాకు తెలిసి మీరు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ అన్నారు. ప్రైవేట్ అండి. ప్రైవేట్ అయితే పాపం పిండేస్తారు. ఏముంది, జీతం తక్కువ, పని ఎక్కువ. ఈ హెల్త్ ఇంకా పెరుగుతూ ఉంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించుకోవడానికి అవకాశాలు ఏమున్నాయో చూడండి. మన చుట్టూ ఎప్పుడు అవకాశాలే ఉంటాయి. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడని మనం చెప్పుకుంటాం కదా. అవకాశాలు మాత్రం మెండుగా ఇస్తాడు. చూడగలిగితే ఆ నేత్రాలు కలిగి ఉంటే, అంటే పొరలు గప్పిన నేత్రాలతో మనకి ఎంతసేపు కారణాలు కనిపిస్తాయి, పొరలు తొలగితే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అది పొరలు వస్తాయి. కంఫర్ట్ జోన్లో మనకేం బాగానే ఉంది కదా, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది. నిజంగా ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో, ఎప్పుడైతే బర్న్ ఉంటుందో, మంట ఉంటుందో లోపల, అప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. ఏమీ లేనప్పుడు కూడా నీటిలో తోసేస్తే వాడు చేతులు కాళ్ళు కొట్టుకుంటాడు బతకడానికి, బయటికి రావడానికి. కాబట్టి బర్నింగ్ ఉంటే ఖచ్చితంగా మీ చుట్టూ అవకాశాలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆర్థికంగా ఎదగడానికి ఏ అవకాశము వదలొద్దు. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏవీ లేవు. 3 కుదరకపోతే 1 వేయండి. 3 కుదిరితే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి అమ్మా మీ పేరు. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? నమస్తే. పాపకి 2026 అండి, డిసెంబర్ 26 అండి పాప పుట్టింది. డిసెంబర్ 26, 2000 డిసెంబర్ 26 డిసెంబర్ 26 అండి. అవును, సంవత్సరం చెప్పండి. అదేనండి 1920లోనండి. 2020 పాప. 2020 20 కాదండి, 2000 పుట్టిందండి. 2000. ఓకే ఓకే, 2020 అండి. ఓకే. 20 డిసెంబర్. అమ్మ 2000 2020 26/12/2000 ఇది 2000 అంతే. 2000 అండి. అర్థమైంది. 2000 అమ్మా, మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా? మంగళవారం. ఇప్పుడు అది కరెక్ట్, మీరు కంగారు పడలేదని. అలాగే అమావాస్య అని తెలుసా అమ్మా? తెలీదండి, అమావాస్య తెలీదండి. నిండు అమావాస్య, మంగళవారము అమావాస్య, అది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఎవరిదమ్మా ఇది? పాప అండి. నక్షత్రం ఒకటి గుర్తుంది, అమావాస్య గుర్తులేదు అమ్మా.
అమెరికాలో చదువుకుంటా వెళ్ళిందండి అమ్మాయికి పాప. వెరీ గుడ్, మాస్టర్స్కి అనమాట. కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. 2 పాపలండి, చిన్న పాప అండి పాప. చిన్న అమ్మాయి. సో ఇప్పుడు పెద్దమ్మాయి ఇక్కడే ఉంది, చిన్న అమ్మాయి అమెరికాకి వెళ్ళింది చదువుకోవడం. ఓకే, అవునండి. ఎప్పుడమ్మా వెళ్ళింది? పోయిన సంవత్సరం వెళ్ళిందండి, సంవత్సరం అయిందండి మొన్న జనవరికి. ఏమిటి ఇబ్బంది? అదే పాపకి పార్ట్ టైం అయ్యి సరిగ్గా దొరకట్లేదండి, చదువుకుంటాకి వెళ్ళింది. కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితులు. ఎక్కడమ్మా అమెరికాలో ఉండేది? అలా డల్లాస్ అండి. డల్లాస్లో అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఉన్నాయి ట్యాక్స్ ఫ్రీ స్టేట్స్. ఇప్పుడు టెక్సాస్ స్టేట్లో డల్లాస్ ఉంటుంది. ఈ టెక్సాస్లో ఉన్న నగరాలన్నీ పెద్ద పెద్ద నగరాలు. అమెరికాలో సగం ఉంటుంది, ఆల్మోస్ట్ సౌత్లో ఉంటుంది ఇది. టెక్సాస్ స్టేట్లో అంటే ఆస్టిన్ కావచ్చు, హ్యూస్టన్ కావచ్చు, డాలస్ కావచ్చు, ఇలాంటి చాలా నగరాలు ఉంటాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద నగరాలే. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ ఇది అసలు, కాబట్టి కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అన్ని కంపెనీస్ అక్కడ ఉండడానికి ట్రై చేస్తాయి. అలా కొన్ని స్టేట్స్ ఉంటాయి మినిమం ట్యాక్స్ ఉంటుంది. అంటే పెన్సిల్వేనియా లాంటివి, అంటే ఫిలడెల్ఫియా, అది 3% ట్యాక్సే ఉంటుంది. అక్కడ కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఫ్రీ, టోటల్ ట్యాక్స్ ఫ్రీ ఇది. సో జాగ్రత్తగా చూస్తే, అంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే ఆఫ్ క్యాంపసా ఆన్ క్యాంపసా. ఆన్ క్యాంపస్ అయితే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఆఫ్ క్యాంపస్ అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాంపస్ బయటకు వెళ్తే, కానీ అది దొరికితే కష్టం. వాళ్ళకి తెలిస్తే అది పెద్ద నేరం. కానీ అందరూ చేసేది అదే, ఆఫ్ క్యాంపసే చేస్తారు. అమ్మ అది ఏమి ఇబ్బంది లేదమ్మా, ఒక రోజు అటు ఇటు ఏముంది, వారానికి 10 గంటలు చేసుకుని సరిపోతుంది. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష. ఈ ద్వాదశముఖి త్రయోదశముఖి. ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇక త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో జాగ్రత్త, రుద్రాక్షల్లో మామూలుగానే నకిలీలు శాతం 100కి 99 నకిలీలు ఉంటాయి. ఇలాంటివి 12 ముఖాలు 13 ముఖాలు అంటే ఇంకా జాగ్రత్తగా చూడాలి. ఒక్కసారి ఆ రుద్రాక్ష అమ్మాయి దగ్గరికి చేర్చగలిగితే అవకాశం ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో రకంగా ఏముందో సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం చూస్తుండగానే అయిపోద్ది మామ, ఏమీ ఆందోళన పడకండి. అవకాశం ఉంటే రుద్రాక్ష పంపించండి. కొరియర్ పంపించేటట్టే మెటల్లో పంపించడానికి వీల్లేదు. మెటల్ లేకుండా పట్టుదారంలో పంపించండి, కొరియర్ తీసుకోరు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఈరోజు సోమవారం మాకు చూపించే అరుదైన రుద్రాక్ష ఏం చూపించబోతున్నారు? అష్టాదశముఖి. కొత్తగా ఉందే. అష్టాదశముఖి చూడ్డానికి అంటే పృథ్వీ స్వరూపం, శంఖంలా ఉంటుంది చూడడానికి. శంఖంలా ఉంటుంది. ఇంకో రకంగా చూస్తే వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. తొండము వినాయకుడు, చెవులు, కిరీటము, దంతాలు అన్నీ కనిపిస్తాయి జాగ్రత్తగా చూస్తే. ఇంకోటి చూస్తే శంఖం కనిపిస్తుంటుంది. అదే కిరీటం శంఖంలా ఉంటుంది. ఆ షేప్ కూడా, తొండం షేప్ కూడా శంఖంలా ఉంటుంది. అన్ని లోపల ఉన్న రుద్రాక్ష శంఖాకారంలోనే ఉంటుంది. అంటే ఎన్ని ముఖాలు? 18 ముఖాలు. అష్టాదశముఖి రుద్రాక్ష, పృథ్వీ స్వరూపం. ఒక అరుదైన రుద్రాక్ష ఇది. ఈ బంగారం వజ్రాలతో ఇది తాపటం చేయబడినది. ఒక పురాతనమైనది. ఇది చూస్తున్న వాళ్ళందరూ ధన్యులు. ఇది పూజలో పెట్టుకునేదినా? వేసుకోవచ్చా? దొరుకుతుందా? ఇది అంటే ధరించేది 18 ముఖాలు ఉంటుంది. ఇది మాత్రం పూజలో పెట్టేది. 18 ముఖాలు పృథ్వీ స్వరూపం, భూదేవి స్వరూపం, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపం కూడా, శక్తి స్వరూపం కూడా. సో మంచి రుద్రాక్ష ఈరోజు సోమవారం నాడు చూడడం అందరూ అదృష్టంగానే భావించవచ్చు. ఓ మంచి స్పిరిచ్ అంటే సత్సాంగత్యము. సాంగత్యం ఎలా ఉంటే అలా ఉంటుంది. దృశ్యం ఏదైతే అలా ఉంటుంది. ఒక మంచి దృశ్యం చూస్తే ఆ రోజంతా బాగుంటుంది. మంచి శబ్దం వింటే మనకి ఆ చెవులకి అదే పాట వింటూనే బాగుంటుంది. మంచి వ్యక్తుల్ని కలిస్తే ఆ రోజు ఎంతో హాయిగా ఉంటుంది. సో అలాగే సాంగత్యాన్ని బట్టి చర్య ఉంటుంది. కాబట్టి ఓ మంచి దృశ్యం చూసాం, మంచి ఫలితం రావాలని కోరుకుందాం. అంటే మీ జీవితంలో ఎవరైనా మంచి సాంగత్యం ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా కలిసిన అనుభవాలు ఉన్నాయా?
నాకు చాలా సందర్భాలు నాకు తెలియకుండానే అనేక మంది గొప్ప వాళ్ళని, అంటే నేను ఈ రంగంలోకి రాకముందు కూడా, నాకు దీని గురించి తెలియనప్పుడు కూడా, మా ఊర్లో చాతక్కేసుకొని వెళుతూ ఉంటే గోదావరి ఒడ్డున, అంటే కాలువ, గోదావరి కాలువ, తవ్విన కాలువ అది, అక్కడ ఆయన సంధ్య వార్చుకుంటూ ఆ చిన్నజీఆర్ వారు మొత్తం ఆయన మొత్తం ఇది ఉంది, ఆయన ఒక శిష్యులు, అప్పుడెప్పుడు ఆయన పైకి, అప్పుడెప్పుడు ఆయన పేరు వస్తుంది, అప్పుడప్పుడే ఇంకా పేరులోకి రాలేదు. నేను కొంచెం ఇలాంటి వాటికి వ్యతిరేకం అప్పుడు ఆ రోజుల్లో. నాకు అప్రయత్నంగానే స్కూటర్ స్టాండ్ వేశాను అప్పుడు తెలియకుండా. అప్పుడు బజాజ్ చాతక్ ఓ బ్లూ కలర్లో ఒకటి ఉంది. అప్రయత్నంగానే, నా ప్రయత్నం లేకుండా స్టాండ్ వేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేయడానికి కిందకి ఇలా వంగాను. ఆయన టచ్ అయినవారు కదా, అప్పటి నుంచి ఉంది. ఆగమని చెప్పారు. ఒక కదలీ ఫలం తీసి నా చేతికి ఇచ్చారు, అంటే ఒక అరటిపండు. ఇదంతా అప్రయత్నంగా జరిగింది. నేను నా ప్రయత్నంతో ఏం జరగల. చేయి చాపేటప్పటికి చూశారు నా చేతిలో ఈ త్రిశూలం ఉంటుంది, అవును, హృదయ రేఖలో. కరెక్ట్. ఆ త్రిశూలం స్పష్టంగా ఉంటుంది హార్ట్ లైన్లో. ఆ కదలీ పొలం పెట్టినప్పుడు చూశారు, ఏంటి ఇంత పెద్ద త్రిశూలం నీ చేతిలో ఉంది, జాగ్రత్త అన్నారు. అది ఫస్ట్. నాకు తెలియదు ఆ త్రిశూలం ఏమిటో తెలియదు, అది ఉంటే ఏమవుతుందో తెలియదు, ఆయన ఎందుకన్నాడో తెలియదు, ఆయనకి ఎందుకు నేను వెళ్ళి అక్కడికి బండి ఆపానో నాకు తెలియదు, ఎందుకు. అక్కడి నుంచి ఆ తర్వాత వారితో అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. సో ఇక ఈ సాంగత్యం అనేది అనేక సత్పురుషులు, గొప్పవాళ్ళు, అలాగే మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు పదవుల్లోకి వెళ్ళారంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోతే ఆ పదవుల్లోకి వెళ్ళరు. ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్దవాళ్ళని నేను, అది ఒక పూర్వజన్మ సుకృతం. ఒక సామాన్యం చిన్న ఊరి నుంచి వచ్చి ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దవాళ్ళని కలవడం అనేది అది నా గొప్పతనం కాదు. నేనున్న రంగం రుద్రాక్షలు, ఆధ్యాత్మికత. ఈ రుద్రాక్షల గొప్పతనం, పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఏమీ జరగదు. అది దేశ ప్రధానులతో రుద్రాక్ష ధారణ చేయించడం, రాష్ట్రపతులతో కలిసి వాళ్ళతో అల్పాహారం, ఇవన్నీ ఎవరికి నా స్థాయి ఏమిటి, చాలా చిన్నవాడిని. ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఆయన ఇవన్నీ జరిపించాడు అని, అనుగ్రహమే, ఇప్పుడు మనం కథలో చెప్పుకున్నాం కదా, కొంత దృష్టి అటు పెట్టు, ఖచ్చితంగా బాగుంటాం. అలాగే సాంగత్యం గురించి చెప్పుకున్నాం. ఒక సత్సాంగత్యం, ఒక మంచి సంపద, ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, అన్ని బాగుంటాయి. రైట్, బాగుంది గురుగారు. కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరు? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. శ్రవణ్ కుమార్ గారు. ఓం నమః శివాయ. శివాయ నమః. చెప్పండి. 17/2/1985. 17/2/1985 ఫిబ్రవరి అండి. 85 ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను శ్రవణ్ కుమార్ గారు. ఆదివారం మహాశివరాత్రి. చూద్దాం. మహాశివరాత్రి అవునండి. 17/2/1985 కదా. 85 రాసండి. నక్షత్రం ఐడియా. సరే, మీరు ఒక్కసారి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీరు పుట్టింది పౌర్ణమి అండి, ఆదివారము, ఫుల్ మూన్ డే. అది సింహరాశి, పూర్వ పాల్గొని నక్షత్రం. ఎస్, 17/2/1985 ఫిబ్రవరి 17, 1985. లీప్ ఇయర్ ఏమైనా ఉందా? 1985. ఓకే. ఏం చేస్తున్నారండి? నేను పూజ సామాన్ దుకాణం పురోహితం కూడా చేసుకున్నాను. అయ్యగారు పని. అచ్చా, పూజా సామాగ్రిని చేస్తారు.